ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. సత్యము ఏమనగా, ఎవరైతే వ్యర్థము మరియు నెగటివిటీ నుండి ముక్తులుగా ఉంటారో వారికే పరమాత్ముని అవార్డు లభిస్తుంది. పరమాత్ముని అవార్డు అనగా విశ్వరాజ్య భాగ్యము. ఇది భవిష్యత్తు కోసము బహుమతి. వర్తమాన బహుమతి ఏమనగా సంపూర్ణ సుఖము, సంపూర్ణ శాంతి, పరమాత్ముని ప్రేమ, సర్వ ఖజానాలు, ఆత్మ పూర్తిగా తృప్తిగా నిండుగా అవుతుంది. బాబా అనేక వరదానములతో అటువంటి ఆత్మలను నిండుగా చేస్తారు. కావున రండి, మనము అందరము యోగాభ్యాసమును పెంచి వ్యర్థము నెగటివిటీ నుండి ముక్తులుగా అవుదాము. తన యోగ చార్టుపై మనము ఎంతో అటెన్షన్ ఇవ్వాలి. నా బాబా నా బాబా అంటున్నాము, ఇక తృప్తి చెందాము అనే విధంగా ఉండకూడదు. మనము బాబాతో సంబంధము జోడించాలి. బాబా మనకి స్నేహితుడు అనే స్మృతిలో ఉండాలి. బాబా మనకి సాటి అనే స్మృతి ఉండాలి. అలా పవర్ఫుల్ యోగము చేయడం ద్వారా అనేక ఆధ్యాత్మిక శక్తుల ద్వారా మనము స్వయమును తేలికగా చేసుకోవాలి మరియు వికర్మలు కూడా వినాశనం చేసుకోవాలి. యోగములో 5 స్వరూపముల అభ్యాసం చేత వికర్మలు వినాశనం అవ్వడమే కాదు, సర్వగుణములు, పవిత్రత, నిర్భయత, రాయల్టీ మరియు అనేక సుందర ధారణలు జీవితంలోకి వచ్చేస్తాయి. మనము అతీతంగా ప్రియంగా ఉండగలుగుతాము. మనసు అన్నిటికీ ఉపరామముగా ఉంటుంది. కర్మేంద్రియాల రసము వెనక్కి వెళ్లిపోతుంది. ఎందుకనగా ఈశ్వరీయ రసము యొక్క అనుభవము ఎంతగానో కలుగుతుంది. కావున తన యోగము యొక్క పురుషార్థముపై అటెన్షన్ ఇవ్వాలి. తన దినచర్య కోసం ప్లాన్ ఎలా చేసుకోవాలి అంటే, కర్మలు చేస్తూ, ఇంట్లో ఉంటూ, ఇంకా భోజనం చేస్తూ, ఇలా రకరకముల అభ్యాసములు చేయగలగాలి. స్వమానములో ఉండడము, అశరీరిగా ఉండడము, బాబాతో మాట్లాడుతూ ఉండడము, ఇవన్నీ కూడా యోగములో భాగమే అవుతాయి. ఇలా భిన్న భిన్న అభ్యాసముల ద్వారా రకరకాల ప్రాప్తులు కలుగుతాయి. విశేషంగా నేను విజయీ రత్నమును అనే స్వమానముపై అటెన్షన్ ఇవ్వాలి. ఈ స్వమానాభ్యాసము చేస్తే మాయని జయించే శక్తి మనలో ఏదైతే ఉన్నదో అది ఇమర్జ్ అవుతుంది, ప్రత్యక్షమవుతుంది. దీనితో పాటుగా నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, విజయీ రత్నమును, నేను మాయాజీతుడను, ఇలా కలిపి కూడా చేయవచ్చు. ఏదైనా వికర్మను జయించాలి అంటే దాని గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకి, నేను కామజీతుడను, నేను క్రోధముక్తుడను. ఇలా ఉదయాన్నే అభ్యాసం చేస్తే మాయను జయించే బలము మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది. కానీ విశేష బలము లభించేది సర్వశక్తివంతుని శక్తులను ప్రాప్తింపచేసుకున్నప్పుడే. ఈ శక్తుల ప్రాప్తి పొందాలి అంటే పరంధామానికి వెళ్లి అయినా, లేక ఇక్కడ కింద బాబా నుండి కిరణములు తీసుకుని అయినా చేసుకొనవచ్చు. దీని అభ్యాసము రోజంతా వృద్ధిపరచుకుంటూ ఉండాలి. ఎవరూ కూడా మా వద్ద తీరికే లేదు అనకూడదు. సమయాన్ని మేనేజ్ చేసుకోవాలి. రోజంతా పనిచేస్తూ ఉంటే, కంప్యూటర్తో పనిచేస్తూ ఉంటే మధ్య మధ్యలో 1-2 నిమిషాలు తన పని ఆపి చక్కగా అభ్యాసము చేయవచ్చు. రోజంతటి కోసము ఏదైనా ఒక అభ్యాసమును మనసులో పెట్టుకోవాలి. నేను ఈరోజు ఈ అభ్యాసం చేయాలి అని. లేక భిన్న భిన్న కర్మలకి భిన్న భిన్న అభ్యాసములు జోడించాలి. రోజంతా చాలా చక్కగా యోగా అభ్యాసము సాధ్యం కాదు అనేది ఇక ఉండదు. యోగిగా అవుతూ ఉంటే బాబా నుండి నిరంతర సహాయము అనుభవం అవుతుంది. బాబా యొక్క ఛత్రఛాయ చాలా సుందరంగా అనుభవం అవుతుంది. బాబా నా బాధ్యత తీసుకున్నారు, నా బాధ్యతలన్నీ బాబా చూసుకుంటున్నారు అనే అనుభవం కూడా కలుగుతుంది. ఈ రోజంతా బాప్దాదాను ఆహ్వానిద్దాము. బాబా
నా వద్దకి వచ్చేశారు. అలా బాబా యొక్క ఉనికి అనుభవం చేసుకోవాలి. అలా పిలవడము అలవాటు చేసుకోవాలి. పవర్ఫుల్ యోగా అభ్యాసము చేయాలి. నేను ఆత్మను, పరంధామంలో సర్వశక్తివంతుని తోడు ఉన్నాను. దృశ్య రూపములో చూడాలి. బాబా, నేను తోడుగా ఉన్నాము. సర్వశక్తివంతుని శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఇదే అభ్యాసము పదే పదే చేస్తే మనము ఎంతగానో శక్తిశాలిగా అవుతాము. స్వయమును ఎంతో లైట్గా, తేలికగా అనుభవం చేసుకుంటాము. ఇలా ఈ రోజంతా చక్కటి యోగా అభ్యాసము చేద్దాము. యోగశక్తి తనలో నింపుకొని విశ్వానికి దానము చేద్దాము. ఓం శాంతి.